మీకు చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ఫేస్బుక్ యాడ్స్ అకౌంట్లోని 3 లెవెల్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి క్యాంపెయినింగ్ లెవెల్లో ఓన్లీ గోల్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంగేజ్మెంటు, ట్రాఫిక్, లీడ్స్, సేల్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. లెవెల్ వచ్చేసి మీకు క్యాంపెయినింగ్ లెవెల్ అండి. ఈ క్యాంపెయినింగ్ లెవెల్లో మీరేం చేస్తారు, అసలు మీ గోల్ ఏంటి, మీరు ట్రాఫిక్ని ఎంచుకుంటారా, లేదా లీడ్స్ కావాలా, మీకు సేల్స్ కావాలా, ఎంగేజ్మెంట్ కావాలా, ఇలా మీకు ఆబ్జెక్టివ్ అనేది ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు యాడ్ సెట్ లెవెల్ అండి. సెకండ్ వన్ వచ్చేసి మీకు యాడ్ సెట్ లెవెల్ ఉంటుంది. ఈ యాడ్ సెట్ లెవెల్లో మీరు టార్గెట్ చేసే ఆడియన్స్ ప్లస్ బడ్జెట్ అనేది ఉంటుంది. ఈ లెవెల్లో మీరు డీటెయిల్ టార్గెటింగ్ చేస్తారండి. ట్రాకింగ్ కనెక్ట్ చేస్తారు. ఇక్కడే యాడ్స్ ఏ ప్లాట్ఫామ్లోని వెయ్యాలో సెలెక్ట్ చేస్తారు. కంప్లీట్ టార్గెటింగ్ అనేది మీకు యాడ్ సెట్ లెవెల్లోనే ఉంటుంది. ప్లేస్మెంట్స్, బడ్జెట్, ఏజ్ గ్రూపు, జెండర్, ఎఫినిటీ, ఇవన్నీ యూ కెన్ సెలెక్ట్ ఇన్ దిస్ లెవెల్ ఓన్లీ. యాడ్ సెట్ లెవెల్ అనమాట. యాడ్ లెవెల్లోని ఇక్కడ మీరు మీ ఇమేజ్ ఏంటి, మీ వీడియో ఏంటి అనే దాని గురించి ఆ కాపీని ఇక్కడ యాక్చువల్ క్రియేటివ్ ఇక్కడ ఇస్తారనమాట మీరు. ఓకే, స్ట్రక్చర్ తప్పుగా పెడితే ఎఫ్బీకి క్లారిటీ అనేది రాదు, మీ బడ్జెట్ వృధా అవుతుంది. కానీ సరైన స్ట్రక్చర్ని పెడితేనే మీ యాడ్ రిజల్ట్ అనేది గ్యారంటీగా బెటర్ అవుతాయి అన్నమాట. రైట్, అది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. యాడ్ లెవెల్ ఎలా ఉంటుంది, యాడ్ సెట్ లెవెల్ ఎలా ఉంటుంది అనే దాని గురించి, యాడ్ని ఎలా ప్రాపర్గా రన్ చేయాలి అనే దాని గురించి. ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్లో మీరు మీ పేజ్ని, మీ యాడ్ అకౌంట్ని, మీ పిక్సెల్ని అక్కడ కనెక్ట్ చేయాలి ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్లో. తర్వాత యాడ్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. పేమెంట్స్ మెథడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత క్యాంపెయినింగ్ లెవెల్లో గోల్ని మీరు సెలెక్ట్ చేస్తారు. సేల్సా, లీడ్స్ అనే దాని గురించి మీరు సెలెక్ట్ చేసి యాడ్ సెట్లోని మీరు ఆడియన్స్కి లొకేషన్, ప్లేస్మెంట్, బడ్జెట్ని సెలెక్ట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ యాడ్ క్రియేటివ్ వచ్చేసి మీకు ఇమేజ్లో ఇస్తారా, మీరు వీడియోలో ఇస్తారా అనే దాన్ని అక్కడ సమ్ క్యాప్షన్ యూస్ చేసి మీ ఏదైతే టైటిల్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది, హెడ్డింగ్ ఉంటుంది, అవన్నీ ఇచ్చి అక్కడ డిసైడ్ చేస్తారు. రైట్, ఈ బిజినెస్ పీపుల్కి ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎందుకు ఇది? సపోజ్ ఒక బిజినెస్ ఓనర్ ఉన్నారనుకోండి, వాళ్ళు ర్యాండమ్గా యాడ్స్ని రన్ చేస్తారు. యాడ్స్ రన్ చేసి యాడ్స్ మీద చాలా బోల్డ్ అన్ని డబ్బుల్ని, ఎగ్జాంపుల్ 10,000 ఖర్చు చేశారనుకున్నాం. వాళ్ళకి క్వాలిటీ లీడ్స్ అనేది అక్కడ వస్తాయా? నో. కానీ ఈ స్ట్రక్చర్డ్ క్యాంపెయినింగ్ అనేది రన్ చేస్తే అదే 10,000తోని 100 క్వాలిటీ లీడ్స్ వస్తాయి అన్నమాట. క్లారిటీ ఈక్వల్ టు రిజల్ట్ అనమాట. బిజినెస్ గ్రో కావాలంటే మీరు యాడ్స్ని ఇలా ప్లాన్ చేసి రన్ చేయాలి. లేకపోతే మీ కాంపిటీషన్కి మీరు మార్కెట్ ఇచ్చేసినట్లే. రైట్, మీరు స్టార్ట్ స్మాల్ అమౌంట్ నుంచి, అంటే 500 to 1000 పర్ డే బడ్జెట్తోని టెస్ట్ చేయండి. ఒకేసారి 3-4 యాడ్ సెట్స్ని రన్ చేయండి. ఏది బెటర్ పని చేస్తుందో చూసాక దానితో ఎక్కువ పెట్టండి. దీనినే మనం స్కేలింగ్ అని అంటాం. దట్స్ ఇట్ గైస్. ఇకపైన ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసే ముందు ఈ అకౌంట్ స్ట్రక్చర్, ఈ స్టెప్స్ అన్ని ఫాలో చేయండి. మీరు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు విన్నింగ్ అండ్ కాపీ ఎలా రాయాలో చూపిస్తాను మీకు. ఓకే, రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.